ఎంఈఓ పోస్టులను వెంటనే అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై వెంటనే విద్యార్థులతో చెలగట్టమా, విద్యార్థులతో చెలగట్టమా. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. భర్తీ చేయాలి ఎంఈఓ పోస్టులను వెంటనే, భర్తీ చేయాలి ఎంఈఓ పోస్టులను వెంటనే. చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే రావాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఈ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చు సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో గురుకులాలలో ఉన్నటువంటి మౌలిక వసతులను మెరుగుపరచాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో తక్షణమే పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లు పంపిణీ చేసి ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క డిఈఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క అకాడమీకి ప్రారంభమై దాదాపు వారం గడుస్తూ ఉన్నా కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ పాఠ్య పుస్తకాలను నమ్ముతూ ఒక విద్యను పూర్తిగా వ్యాపారంగా మలుస్తున్న కూడా స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ కావచ్చు, ఎంఈఓలు సంబంధిత మండల విద్యాధికారులు కావచ్చు స్పందించకపోవడం చాలా బాధాకరం. మొన్న కోర్టుల కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పేసి ధర్నా నిర్వహించి ఒక పాఠ్య పుస్తకాలను ఎంఈఓ ద్వారా మేము సీజ్ చేయించబోతే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా విద్యార్థి నాయకులపై విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మెట్పల్లిలో అనేక రకాలుగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా లక్షల ఫీజులు వసూలు చేస్తూ పాఠ్య పుస్తకాలను ఒక పాఠశాలను అమ్ముతున్నటువంటి తరుణం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ అధికారుల వైఫల్యం కారణంగా ఈ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై డిఓ గారు స్పందించి తప్పకుండా వాటిపైన చర్యలు తీసుకొని గుర్తింపులను రద్దు చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27,000 పాఠశాలలు ఉంటే దాదాపు 23,000 పాఠశాలను ఈరోజు మూసివేసేటువంటి కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఇస్తూ ఉంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి అయితే కుట్ర ఉందో దాన్ని వెంటనే వెనక తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల ఎంఈఓ డిఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈ యొక్క ఎన్ఈపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అయితే ఉందో ఆ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వెంటనే అమలు చేసి పేద బడుగు బలైన విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈరోజు ఆ ఎన్ఈపీని కూడా పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు స్థానికంగా ఉన్న డిఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. దీనికి గల కారణాలు ఏదంటే ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించకుండా ఎన్నో విధాలుగా అక్రమాలకు గురవుతుంది. ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాన్ని కోరేది ఏదంటే వెంటనే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి. అలాగే పెండింగ్లో ఉన్న బిల్డింగ్ని వెంటనే పూర్తి చేయాలి. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికీ మౌలిక వసతులు లేని కారణంగా ఎంతోమంది పేద విద్యార్థులు ఇబ్బంది పడడం జరుగుతుంది.
వెంటనే ఈ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు అనుకున్న సమయంలో సిలబస్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదైతే స్వయంగా తానే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా వివరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే, నేనే స్వయంగా దీనికి అంబాసిడర్గా ఉండాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలు విడిచిపెట్టి ప్రైవేట్ పాఠశాలలకు రిబ్బన్ కటీలకు వెళ్ళడం ఇది చాలా హాస్యాస్పదమైంది. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ప్రైవేట్ పాఠశాలలను ఏదైతే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారో వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తెచ్చి దీన్ని అరికట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏవీపీ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు అక్రమంగా బుక్కులు అమ్మినప్పటికీ ఇక్కడ ఉన్న స్థానికంగా డిఓ గారు పర్యటించకుండా వారికి కొమ్ము కాస్తూ ఉన్నారు. డిఓ వెంటనే జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ళలో పర్యటించి ఈ బుక్స్ అమ్మడాన్ని వెంటనే బంద్ చేయాలి. అలాగే డిఓ పోస్ట్ అని రాష్ట్ర వ్యాప్తం మన డిఓ పోస్ట్ అని ఎంఈఓ పోస్ట్ అని వెంటనే భర్తీ చేయాలి. లేకుంటే రానున్న రోజుల్లో కేసీఆర్ గారికి ఏదైతే గతి పట్టిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టుతారని చెప్పేసి ఈ విజయముఖంగా